హలో అండి, ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 1.5 kg చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని 1 అవర్ పాటు మ్యారినేట్ కోసం పక్కన పెట్టుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తరిగిన ఆనియన్స్, 3 ఎండుమిర్చి వేసుకుంటుంది, కాజు, టమాటాలని వేసుకోవాలండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టు. ఇందులోనే 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుని ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. కోసం వాడే మసాలాలు వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి, 1 ఆనియన్ వేసుకోవాలి. వరకు పసుపు కూడా వేసుకొని పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో చికెన్ని వేసుకుందాం. కారం పొడి, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, మీకు నచ్చితే బటర్ వేసుకోండి. బటర్ అంతే అండి, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ.